సో హలో గైస్, ఈరోజు ఎవ్రీ స్ట్రేంజర్ గివ్స్ వన్ డేర్ అనే ఛాలెంజ్ చేయడానికి ఇక్కడ మన చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చినాము. మనం ఇంతకు ముందు రాకెట్ పార్క్ అని పిలుచుకుంటుంటే. సో ఇక్కడ ఒక అక్క అయితే ఉన్నారు, పేరైతే తెలుసు, ప్రసన్న. సో హలో అక్క, మేము సీనియర్ ది బ్రోస్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాము. ఈ రోజు మేము ఎవ్రీ స్ట్రేంజర్ గివ్స్ వన్ డేర్ అనే ఛాలెంజ్ చేస్తున్నాము. సో మీరు ఏమైనా డేర్ ఇవ్వగలనుకుంటున్నా? అక్కడ ఒక పిజ్జా షాప్ ఉంది, అక్కడ పిజ్జా తినేసి అమౌంట్ ఇవ్వకుండా వచ్చేది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఓకే, పిజ్జా తినేసి అమౌంట్ ఇవ్వకుండా వచ్చేస్తారు. మనకి ప్రసన్నకి అయితే ఒక డేర్ ఇచ్చారు. సో మామూలుగా లేదా డేరు. సో అక్కడ పిజ్జా షాప్ అయితే ఉంది, ఆ పిజ్జా షాప్ లోకి వెళ్ళి ఒకసారి పిజ్జా షాప్ కూడా చూపెట్టు. అక్కడ కనపడుతున్న ఫ్రాంకీస్ పిజ్జా షాప్ లోకి వెళ్ళి మేము పిజ్జా తీసుకొని అమౌంట్ పే చేయకుండా బయటికి రావాలని చెప్పి డేర్ ఇచ్చారు అక్క అయితే. ఈ డేర్ చేస్తున్నది చందు, మోహన్, మహేష్. మేము ముగ్గురం ఈరోజు ఇప్పుడు ఈ డేర్ కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ ఎండ్స్. మైక్ పెట్టుకో. సో పిజ్జా అయితే రెడీ అవుతుంది. 180 రూపాయల పిజ్జా, వెజ్ పిజ్జా పెట్టాం. సో మసంగా తినేసి ఆర్డర్ అమౌంట్ పే చేయకుండా పిల్లి ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వాలి. చేయగలం అమౌంట్ ఫస్ట్ టైం అనమాట. ఓకే, ఇట్లా ఏమవుతుందో తెలియదు. ఆర్డర్ అయితే పెట్టినాము, తెలిసి అవుతుంది. ఫస్ట్ డేరే ఇట్లా బిల్లు ఇవ్వకుండా ఎగ్గొట్టామని చెప్తున్నారు. చూసాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు ఈ డైరీ ఇస్తారని. ఫస్ట్ మా దగ్గర ఉన్న మైకులు ఏమైతే కనబడకుండా మ్యాక్సిమం మేనేజ్ చేసినాం. ఇక తెలియదు మరి మైక్ చూసి గుర్తుపట్టినాడా అంటే అర్థం అయ్యిందా ఏదైనా స్కామ్ చేయడానికి వచ్చేది అని తెలియదు. అది చూసాం. ఇప్పుడు ఏం చేసామంటే ఆ పిజ్జా వస్తుంది కదా, పిజ్జా వచ్చినాక రెడీ అవుతుంది. పిజ్జా నాకు భయం అవుతుంది. పిజ్జా రెడీ అవుతుందన్నమాట. పిజ్జా వచ్చినాక ముగ్గురం జల్దీ అయిపోగొట్టేసి మెల్లిగా ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తా, ఏదో చేయి కడుకోనికనో ఏదైనా పడేయనిక పోయినట్టు పోతా. మీరు అక్కడ బిల్లు కోసం పోతున్నట్ట, మీరు అట్లా బిల్లు కట్టనీకి పోయినట్టు పోయి సైడ్ నుంచి ఒకటి రైట్ నుంచి ఒకటి లెఫ్ట్ నుంచి ఎస్కేప్ అయిపోయింది. నేను ఇటు నుంచి తెలిసిపోతా బ్యాక్ సైడ్ నుంచి. ప్లాన్ ఓకేనా? ఓకే, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అయితే గైస్ పిజ్జా రెడీ ఉంది. మోహన్ అయితే పిజ్జా దానికి పోయినాడు. ఇప్పుడు చూసాం, రెడీ అయింది. మన పిజ్జా అయితే రెడీ. మన పిజ్జాలో ఎక్స్ట్రా సాస్ ఎగించుకొని వచ్చిన ఫ్రెండ్స్. మోహన్ కూడా మరి చూస్తున్నాం మనకెళ్ళా ఆ బ్రో మనల్ని చూస్తున్నాడు. పని చేసాము, సాయానికి పిలిచి ఆడు పోతాడు. సాయాడు ఆడ పోయి సాయిగాడు పోయినాక వాడు ఒక ఆర్డర్ చెప్తాడు. ఆర్డర్ చెప్పే గ్యాప్ లో మనం సాయానికి కాల్ చేయి. ఇంతసేపు అయితే చేయకూడదు, ఎస్కేప్ అవ్వడానికి జల్దీ ఎస్కేప్ అవ్వాలి. సో నేను అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి ఇక్కడికి వచ్చేసిన అనమాట. దాబెట్టుకున్నా. ఫహాద్ అయితే అక్కడ ఉన్నాడు, అక్కడ కనిపిస్తున్నాడో లేదా, అక్కడ కూర్చొని చందు ఇంకా అక్కడే ఉన్నట్టున్నాడు. నేను అక్కడ నుంచి మెల్లిగా తప్పించుకొని వచ్చేసిన. లెట్స్ సీ ఏమవుతుందో. మస్తు భయం అవుతుంది. నేను మోహన్ అయితే ఎస్కేప్ అయ్యి వచ్చేసినాము. మా చందు అక్కడి నుండి ఉండిపోయినాడు.
చిన్న కూడా ఎస్కేప్ అయినట్టున్నాడు. చిన్న కూడా ఎస్కేప్ అయ్యి వచ్చినాడు ఫ్రెండ్స్. నాకు చెప్పకుండా మసంగా ఎస్కేప్ అయ్యి నన్ను ఒక్కరిని చేసి నాకు అర్థం కాదు. అరే నిజంగా చాలా అయిపోయినావు, నువ్వు కూడా ఎస్కేప్ అయినావు. ఫైనల్ గా టాస్క్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. హలో ప్రసన్నక్క, ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చిన డేర్ అయితే మేము కంప్లీట్ చేసినాము. సో ఇప్పుడు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా? చేసుకుంటా. యూ వాంట్ ద డేర్, ఐ విల్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ అక్క. ఇంకో డేర్ అయితే వచ్చింది మనకి, అక్క చెప్తున్నారు. మీ పేరు? ప్రతీక్ష. సో ప్రతీక్ష గారు సేమ్ అదే అనమాట, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా. మేము సీనియర్ ది బ్రోస్ అనే ఛానల్ నుంచి వచ్చినాము. ఈరోజు మేము ఒక ఛాలెంజ్ వీడియో చేస్తున్నాం, ఎవ్రీ స్ట్రేంజర్ గివ్స్ వన్ డేర్ అని. సో మీరు మాకు ఏమైనా డేర్ ఇస్తే మేము అది కంప్లీట్ చేస్తాం. అక్కడ కనిపిస్తున్నది దాంట్లో మీరు వెళ్ళి తనని కన్విన్స్ చేసి మీరు అది ఎక్కాలి. ఎందుకంటే ఓన్లీ చైల్డ్స్ కి అది, మీరు ఎక్కాలి. ఎవరు ఒకరు కన్విన్స్ చేసి ఎక్కాలా? అది ఎక్కనివ్వడం మిమ్మల్ని ఫస్ట్. ఓకే అక్క, చేస్తాం. మీరు వెళ్తున్నారా అయితే? ఒక 5 minutes మీరు కంప్లీట్ చేసే వరకు ఉంటాం. నేను ఇస్తాం. ఓకే థ్యాంక్ యూ. సో రైట్ బ్రో అయితే కన్విన్స్ అయిపోయినాడు. థ్యాంక్ యూ బ్రో. రైట్ రైట్ మరి ప్రతీక్ష గారు. సో డేర్ కంప్లీట్ అయ్యింది కదా, ఓకే ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేస్తారా మీరు? చేసాం ఆల్రెడీ. సో హాయ్ బ్రో. ఎక్కడ నుంచా? కర్నూలు లోకలే. ఓకే. సో మేము సీనియర్ ది బ్రోస్ అనే ఛానల్ నుంచి వచ్చామన్నా. సో ఎవ్రీ స్ట్రేంజర్ గివ్స్ వన్ డేర్ అనేది ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ ఛాలెంజ్ పరంగా ఏ డేర్ ఇవ్వాలనుకుంటున్నారు? బ్రో ఇక్కడ రొటేటర్ అని గేమ్ ఉంది. ఓకే. అది కంప్లీట్ రివర్స్ ఉన్నప్పుడు 360 degrees ది కంప్లీట్ రివర్స్ ఉన్నప్పుడు 1 minute హోల్డ్ లో ఉండాలి. అలానే 1 minute హోల్డ్ లో కొంచెం మనకి పెద్ద డేర్ ఇచ్చాడు. ఛాలెంజ్ అదే ఫిక్స్. అదే ఛాలెంజ్ ఫిక్స్. ఓకే గైస్, బ్రో మనకు ఒక పెద్ద డేర్ ఇచ్చాడు. సో ఇప్పుడు మన గ్రూప్ లో ఈ డేర్ చేయడానికి వస్తున్నాడు సాయి చరణ్, రాజేష్. హాయ్ బ్రోస్ అన్నైతే ఒక డేర్ ఇచ్చాడు. సో అది చేసి ఎలా వస్తుందో చూద్దాం. చలో టు డేర్. సో అన్న అయితే రొటేటర్ అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చాడు అనమాట. ఆ రొటేటర్ వచ్చేసి ఇదే. సో ఇది కంప్లీట్ గా 1 minute వరకు రివర్స్ లో ఉండాలన్నమాట. సో మరి ఛాలెంజ్ సక్సెస్ఫుల్ చేస్తారో చేయరో చూద్దాం. బ్రోస్ ఛాలెంజ్ కి రెడీ ఉన్నారా? ఐ యామ్ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్. ఓకే రాజేష్ రెడీ. సో చలో మరి ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. దగ్ధ కొరా ఫస్ట్ నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. రాజేష్ అయితే టెన్షన్ పడుతున్నాడు. ఏరా 1 minute ఏదో ప్యాక్ అవుతుంది బ్రో మనకి. బ్రో తాడు తెగిపోదు కదా బ్రో. తాడు తెగిపోతే ఏం లేక కింద పడతాం ఇద్దరం. అమ్మా నెత్తికి పడతాయి అవి. బ్రో అయితే చాలా టఫ్ అయిన ఛాలెంజ్ ఇచ్చారు ఇక్కడ. చాలా అంటే చాలా జోసే కాదు మాటలు అసలు మాకి. ఏదో అరే మళ్ళీ రొటేట్ కూడా చేస్తున్నారు. ఇది రాజేష్ అయితే కళ్ళు తిరుగుతున్నాయి కదా. సాయి అయితే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. నాకేం లాగున్నాయి నీకే బెల్లుకుంటుందా? దేనికంటే ఇది బ్రో
దిస్ ఇస్ ద రియల్ అండ్ టఫ్ ఛాలెంజ్. రైట్ మరి రాజేష్ ఇంకా సాయి చరణ్ అయితే సక్సెస్ఫుల్ గా ఛాలెంజ్ కంప్లీట్ చేసినారు. 1 minute కంటే ఎక్కువనే ఉన్నారు. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఎట్లుంది సాయి? నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది. రైడ్ అయితే ఎంజాయ్ చేసా. మనోడికి మాత్రం చెమటలు కారిపోయాయి. రకరకాలుగా ఉంది మాస్టర్. బెల్ట్ ఏడాదిపోతాను మా భయం. మా వాళ్ళు అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేసినారు. ఈ డే కన్ఫర్మ్ చేయలేరు అనుకున్నా, బాగానే చేశాడు ఇద్దరు లాస్ట్ వరకు. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా అయితే? కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటా. మీరు ఎవరైనా ఛాలెంజ్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ ఛాలెంజ్ ను పూర్తి చేస్తారు. వాళ్ళు చేయలేకపోతే మీకు సమ్ అమౌంట్ ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న విజిటర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి రండి, మీ ఛాలెంజ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ప్లీజ్ కమ్ ఫాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ విజిటర్స్. కొద్దిగా అందరూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి రండి. ఈ రోజు మన పార్క్ లో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యంగ్ చాంప్స్ అంతా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి సీన్ ఏంటి బ్రోస్. ఓకేనా? ఈరోజు మన పార్క్ లో వీళ్ళు చిన్న చిన్న ఛాలెంజెస్ చేస్తారంట. మీరు ఎవరికైనా వీళ్ళు ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే మెయిన్ ఎంట్రన్స్ కొట్టి ఇవ్వచ్చు. ప్రెసెంట్ అయితే నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. అంటే మన చిన్నప్పుడు అందరం మనం చూసింటాం కదా, పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి మన పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు వీళ్ళు పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారు, మళ్ళీ పల్టీ కొట్టుకుంటూ వస్తారు. సో ఆల్ ఆఫ్ యూ కమ్ అండ్ ఎంజాయ్ ఇన్ మెయిన్ ఎంట్రన్స్. థ్యాంక్ యూ. క్రౌడ్ కొంచెం మేనేజ్ చేస్తారు. చిల్డ్రన్స్ పార్క్ స్టాఫ్ మెయిన్ ఎంట్రన్స్ తో దారిపోయండి అమ్మా, వీళ్ళు పల్టీలు కొట్టుకుంటూ వస్తున్నారు. అండ్ విజిటర్స్ అండ్ ఎంజాయ్. మెయిన్ ఎంట్రన్స్ లో వీళ్ళు చిన్న చిన్నవి కొన్ని మనం ఏం ఛాలెంజ్ చేస్తుంటే అవి చేస్తారంట. మీరు ఏవేవి చేయలేరో వాళ్ళంతా వచ్చి వీళ్ళకి అవి చెప్పండి అమ్మా, చేస్తారు. సో రైట్ మరి అయితే సాయి చరణ్ స్టార్ట్. సో రైట్ మరి అయితే ప్రశాంతి మేడం గారు అయితే మా టీంలో ఒక మెంబర్ సాయి చరణ్ ఒక ఛాలెంజ్ ఇచ్చారనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి అక్కడ పొట్టి శ్రీరాములు వారి విగ్రహం వరకు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళాలి. సో మరి సాయి అయితే రెడీ ఉన్నారో లేదో తెలుసుకుందాం. సాయి ఓకే రెడీ. సో రెడీ సాయి. ఓకే. వెరీ గుడ్ సాయి చరణ్. ఈరోజు మన చిల్డ్రన్స్ పార్క్ లో సాయి చరణ్ తను వచ్చేసి నేను ఇచ్చిన ఛాలెంజ్ చేశాడు. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? ఎక్కడున్నావు నాన్న? రాకెట్ పార్క్. చిల్డ్రన్స్ పార్క్. రాకెట్ పార్క్ అనేది మన పార్క్ కు పాత పేరు, పాత వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మామూలుగా రొటీన్ గా పిలిచే పేరు చిల్డ్రన్స్ పార్క్. యాక్చువల్లీ దీని కొత్త పేరు వచ్చేసి గ్లో గార్డెన్స్. గ్లో గార్డెన్స్ లో ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ చాలా సందడి చేస్తున్నారు. ఓకేనా? ఎంజాయింగ్ యూ. వి ఆర్ ఆల్సో. సో ఇందాక ఇచ్చిన అనౌన్స్మెంట్ వల్ల అన్న అయితే మనకు డేర్ ఇస్తా అన్నారు. సో అన్న అయితే నార్త్ ఇండియన్ అనమాట. సో ఇక్కడ నుంచి హిందీలో మాట్లాడతాం. సో भैया आपने अनाउंसमेंट सुना था ना, तो आप क्या डेयर देना चाह रहे हैं हम लोगों को? आप पब्लिक में पुशअप मार सकते? पुशअप पब्लिक में? हाँ हो जाएगा. 20 पुशअप मारो उसमें. 20. సో ఈ డేర్ కూడా మన సాయి చరణ్ అయితే ఇస్తాడైతే. ఓకే. సో పబ్లిక్ మే పుషప్స్ మారనా? पब्लिक में हाँ 20 पुशअप मारना. ఓకే. ఇందాక వచ్చిన డేర్ ఛాలెంజ్ 20 పుషప్స్ ఇన్ పబ్లిక్. సో అది సాయి చరణ్ చేస్తున్నాడు. సాయి ఒక కన్వే చేస్తున్నావా, ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటున్నావా? ముఖేష్
ముఖేష్నా మా తమ్ముడిని తీసుకెళ్తావా? సో వీడు నాకు సపోర్ట్ చేస్తాడు, నాతో పాటు కలిసి ఇప్పుడు ఇద్దరం చేయబోతున్నాం 20 పుషప్స్. పబ్లిక్ లో ఓకే చేద్దాం, 20-30 చేద్దాం. ఓకే, లెట్స్ సీ. నాదైతే 20 పుషప్స్ అయిపోయినాయి, ఇంకా ముఖేష్ చేస్తున్నాడు. ఛాలెంజ్ అయితే పూర్తి చేస్తాం ఇద్దరం ఇప్పుడు. सब्सक्राइब भाई को सपोर्ट करो, भाई इतना मेहनत कर रहे, कानून वाले भाइयों जो भी सब मिलके सपोर्ट करो, भाई को आगे बढ़ाओ, भाई को फॉलो करो, लाइक करो, सब्सक्राइब करो. మేము ఈరోజు ఒక డేర్ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ స్ట్రేంజర్ గివ్స్ 1 డేర్ అని. సో మీరేమన్నా డేర్ ఇవ్వాలనుకుంటున్నారా? రూఫ్ టాప్ మీదకి ఎక్కి అందరికి హలో చెప్పాను బ్రో. ఎక్కడ? రూఫ్ టాప్ పైనకి అందరికి హాయ్ చెప్పాలి. సో మేము ఈ డేర్ కంప్లీట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అన్న అయితే ఈ రూఫ్ టాప్ పైనకి ఎక్కి అందరికి హాయ్ చెప్పమన్నాడు. సో రైట్, మరి లెట్స్ గో. రైట్, నిచ్చెన అక్కడ ఉంది. ఇప్పుడు అన్న ఇచ్చిన విధంగా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాము. రూఫ్ టాప్ అన్న ఇచ్చినది రూఫ్ టాప్ ఇదే. సో దీని హెల్ప్ తోని పైకి వచ్చేసినాము. అన్న ఆడ కూర్చున్నాడు. సో ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాము. సో గైస్, వీడియో ఎండ్ చేసే ముందు ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ రోజు మేము చిల్డ్రన్స్ పార్క్ లో వీడియో షూట్ కి వెళ్ళాము. మా వీడియో సక్సెస్ అవ్వడానికి పార్క్ మేనేజ్మెంట్ అండ్ ఓనర్ గారి సపోర్ట్ చాలా హెల్ప్ అయింది. మాకు పర్మిషన్ ఇవ్వడం గానీ ఎంకరేజ్ చేయడం గానీ చేసినందుకు చాలా స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈ రోజు మాతో ఇంటరాక్ట్ అయ్యి డేర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఈ రోజు ఈ వీడియో ఇంత మంచిగా కంప్లీట్ చేయగలిగాను. సో పబ్లిక్ లో చిన్న కంటెంట్ క్రియేటర్స్ కనిపించినప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ యొక్క చిన్న సపోర్ట్ వాళ్ళకి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Subscribe to Seen in the Bros. సబ్స్క్రైబ్ టు సీన్ ఇన్ ది బ్రోస్. Subscribe to Seen in the Bros. సబ్స్క్రైబ్ టు C90 బ్రోస్. subscribe to CNN the bro. సో ఈయన షాప్ లో వచ్చేసి ఆయన చెప్పలేదు మాకు. థ్యాంక్ యూ. Subscribe करो चैनल को.